కవి శ్రీనాథుడు రాసిన హరవిలాసములో శైవభక్తుల కథలు అనేకమున్నాయి. హరవిలాసములో శివపార్వతుల మధ్య భక్తుల గురించి చర్చ జరుగుతుంది. అప్పుడు పార్వతి చిరుతొండ నంబి భక్తిని నేను చూడాలి అంటుంది. అప్పుడు శంకరుడు సమయం వచ్చినప్పుడు ఆయన అచంచలమైన భక్తిని చూడు అంటాడు. కాంచీపురంలోని శివభక్తి తత్పరుడైన చిరుతొండ నంబి జంగమ ప్రమదులకు ప్రతిరోజు అడిగిన పదార్థాలు లేవనకుండా అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయనకు ఎక్కడా జంగమ ప్రమదులు కనిపించకపోవటంతో తిరిగి తిరిగి వేసారి చివరి ప్రయత్నంగా ఊరి బయట అటు ఇటు వెతుకుతూ వెళ్తుంటాడు. ఒక పాడుబడిన గుడిలో ఒక వృద్ధుడు ఒక ముసలవ్వ కనిపించటంతో వారి దగ్గరికి వెళ్తాడు. వారికి నమస్కరించి వారిద్దరినీ శివార్చన ప్రసాదం తీసుకోవటానికి తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానిస్తాడు. ఆ సమయంలో అప్పటి వరకు అవ్వతొడపై పడుకున్న వృద్ధుడు లేచి, మేం 7 రోజుల నుంచి నిరాహార వ్రతంలో ఉన్నాము. ఆ వ్రత చివరి రోజు మేము నరమాంసభక్షణ చెయ్యాలి. ఏ రోగమూ నొప్పి లేని నరుడు సుందరుడై ఉన్నవాణ్ణి చంపి వాని మాంసంతో వండిన పదార్థాలను మాత్రమే శివార్చన ప్రసాదంగా తీసుకుంటాము. అందుకు నువ్వు ఒప్పుకుంటే ఎంతసేపైనా ఓర్చుకొని నీ ఆహ్వానాన్ని సంతోషంగా మన్నిస్తాము అన్నాడు. ఆ మాటలు విన్న చిరుతొండ నంబి, అయ్యా, నా సహధర్మచారినికి చెప్పి వస్తాను, దయతో మీరు వేచి చూడండి అన్నాడు. అప్పుడు చిరుతొండ నంబి భార్య తిరువెంగ నంబి పాకశాల నుండి వచ్చి, జంగమదేవరులు వస్తున్నారా అని అడిగింది. అప్పుడు చిరుతొండ నంబి వృద్ధుడు చెప్పిన మాటలను ఆమెకు చెప్తాడు. అందుకామె, మన శరీరాలు వారిచ్చినవే కదా, వారిచ్చిన సంపదను వారికే అర్పిద్దాము. మనిద్దరిలో ఎవరో ఒకరం బలై వారి భక్షణకు ఏర్పాటు చేద్దాము. తొందరగా వారిని తోడ్కొని రండి అంది. చిరుతొండ నంబి వృద్ధ జంట దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ముసలవ్వ ఒక్కతే కనిపించింది. అయ్య ఎక్కడని అడగగా, ఇప్పుడే వస్తాడు అని చెప్పి ఆమె అన్నది. చిరుతొండ నంబి కుమారుడైన సిరియాలుడు తల్లిదండ్రుల వలె శివభక్తుడు. శివభక్తి తత్వాన్ని జీర్ణించుకున్నాడు. ఆ వృద్ధుడు మారువేషంతో సిరియాలుడు చదువుకునే విద్యాలయానికి వెళ్ళి సిరియాలుణ్ణి బయటికి తీసుకొచ్చి, బాబు, మీ తండ్రి నిన్ను చంపి ఆ మాంసంతో శివభక్తులకు భోజనాలు పెట్టే ఏర్పాటు చేస్తున్నాడు. బ్రతికుంటే బలుసాకైనా తినొచ్చు. నువ్వు ఇంటికి రాకుండా ఎక్కడికైనా వెళ్ళిపో, నా మాట విను అంటాడు. ఆ మాటలు విన్న సిరియాలుడు ప్రశాంతంగా, నాకంతకంటే కావలసినదేమున్నది, ఇలాంటి అదృష్టము ఎవరికీ రాదు. మా అమ్మా నాన్నల నోముల పంట అయిన నేను శివునికి నైవేద్యమై ఆయన్ని ఆరాధించే శివభక్తులకు ఆహారం అవటము ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలము అంటాడు. ఆ మాటలు వృద్ధుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వెంటనే అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. వృద్ధుడు రాగానే ముసలి దంపతులు చిరుతొండ నంబి వెంట ఇంటికి బయలుదేరతారు. ఇంట్లోకి వచ్చి రాగానే వృద్ధుడు, ఎవరిని వండి శివప్రసాదంగా మాకు పెడతావో నిర్ణయించుకోండి అంటాడు. అప్పుడు చిరుతొండ నంబి భార్య తిరువెంగ నంబి, మా ఇద్దరిలో ఎవరిని మీరు కోరుకుంటే వారినే మీకు ప్రసాదంగా వండి పెడతాము అంటారు. ఆ సమయంలో సిరియాలుడు విద్యాలయం నుంచి ఇంటికి వస్తాడు. బాలుడిని చూడగానే వృద్ధుడు, వీడి మాంసమైతే మాకు ఎలాంటి జీర్ణ సమస్యలు లేకుండా ఉంటాయి, కాబట్టి వీడిని బలిచ్చి మాకు వండి పెట్టండి అంటాడు. ఆ మాటలు విన్న చిరుతొండ నంబి భార్య తిరువెంగ నంబి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ కొడుకుని వెంట తీసుకుని వెళ్ళి స్నానం చేయించి వీపూది పెట్టి వారి ముందుకు తీసుకొస్తుంది. చిరుతొండ నంబి తన కొడుకును తొడపైన కూర్చోబెట్టుకొని, నువ్వు రోజూ పఠించే శివపంచాక్షరి మంత్రాన్ని కండ్లు పూసుకొని పఠిస్తూ ఉండు అంటూ పక్కనే ఉన్న ఖడ్గాన్ని ఎత్తి ఒక్క వేటుతో కొడుకు తల నరుకుతాడు. వంటవాళ్ళు వచ్చి సిరియాలుని శరీరాన్ని తీసుకుపోయి వంట సిద్ధం చేస్తారు. తిరువెంగ నంబి కన్నీరు పర్యంతమవుతూ వృద్ధ దంపతులకు తన మాంసాన్ని వండిస్తుంది. అప్పుడు వృద్ధుడు వారిని కూడా తమతో భోంచేయమంటాడు. దంపతులిద్దరూ ఆ వృద్ధులతో పాటు కూర్చున్నారు. మళ్ళీ వృద్ధుడు, పిల్లలు లేని ఇంట మేం భోంచేయము, మీ కొడుకును పిలవండి అనగానే చిరుతొండ నంబి భార్య గద్గద స్వరంతో వచ్చే కన్నీటిని ఆపుకుంటూ కుమారా సిరియాళ అని పిలుస్తుంది. పాఠశాల నుంచి సిరియాలుడు వచ్చి అందరికీ నమస్కారం చేసి నిలబడ్డాడు. ఆ వృద్ధ దంపతులు శివపార్వతులే సిరియాలుని పక్కన నిలిచి, చిరుతొండ నంబి, నీ భక్తికి ఎంతో సంతోషించాము, మా పరీక్షలో విజయం నీదే అన్నారు. తిరువెంగ నంబి భక్తికి మేమెంతో సంతోషిస్తున్నాము, మీకు మోక్షప్రాప్తి కలిగిస్తున్నాము అనగానే చిరుతొండ నంబి, పార్వతీ పరమేశ్వరులారా, మాతో పాటే శివార్చనలో పాల్గొంటున్న మా బంధుమిత్రులకు కూడా కైలాస ప్రాప్తి ప్రసాదిస్తేనే
మేము వస్తాము అంటారు. అది విన్న శివపార్వతులు చిరుతొండనంబి యొక్క నిస్వార్థ భావానికి ఆనందిస్తూ చిరుతొండనంబి యొక్క కోరికను మన్నిస్తారు. అందరికీ మోక్షాన్ని కలిగిస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే కథలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.